ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని ప్రేమ, దేవుని కృప నిత్యం నిరంతరం ఉండును గాక. మరొక చక్కని వాద్యంతో నేను ముందుకు వస్తున్నానండి. చక్కన ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. బాధల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనకి బాధలు వస్తున్నాయో దేవుడిని మన ఛాయమడికి వాక్యం ద్వారా మనం వివరిద్దాం. ప్రార్థన. మమ్మల్ని ఇక్కడిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం, వందనాలయ్య, వందనాలు తండ్రి, వందనాలు దేవ. నీకే స్థుతులు స్తోత్రం తండ్రి. నీ ప్రేమ గల మాటలు జ్ఞాపకం చేసుకోవటకు తండ్రి నాన్న చక్కని కృపను ఇచ్చినందుకు స్తోత్రమయ్య. సాయంకాల సమయం ఉంది, నీ మహిమపరచడుకు, నీ కనపరచడుకు, నేను ఆరాధించడానికి చక్కని కృపను ఇచ్చినందుకు స్తోత్రమయ్య. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క మాట నాన్న తండ్రి పయనించి దిగువచ్చే జ్ఞానం గల ఆత్మ శక్తిని దయచేతండి. లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రభావ నాన్న తండ్రి ఈ మాటలను బట్టి తండ్రి గొప్ప జ్ఞానాన్ని కలిగజేసే గొప్ప శక్తిని దయచేతండి. కుటుంబంలో శాంతి సమాధానం కలిగజేతండి. బాధల నుంచి ఓదార్పు కలిగజే గొప్ప శక్తిని దయచేసి ఏకే మహిమ ఘనత స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమె 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 రైజులాడని మీ అందరికీ వందనాలు. బాధల్లోనూ కొన్ని మాటలు వివరిస్తున్నానండి. చక్కని అందమైన మాట ఉంది. కీర్తన గ్రంథం 119 కీర్తన 50 వచనం. కీర్తన గ్రంథం 119 కీర్తన 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లోని ఇది నాకు నెమ్మది కలిగి ఉన్నది. ప్రైజ్ లార్డ్. చూసారండి ఎంత చక్కని మాట ఉన్నదో. కీర్తనకారుడు ఈ రకంగా మనకి రాసిపెట్టి ఉంచిన మాట అండి. ఎందుకు మనకి బాధలను బట్టి, ఈ శ్రమలను బట్టి, ఈ నిందలను బట్టి, ఈ అవమానం బట్టి మనం కొన్ని మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే కనుక చూసారు ఎంత అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. కీర్తనకారుడు రాసిన మాట, నీ వాక్యము నన్ను బ్రతికించును, నీ వాక్యము నన్ను బ్రతికించును. నీ సమస్యల్లోన, నీ బాధలోన తండ్రి అని దేవుని సాయం ఖచ్చితంగా నువ్వు అడగాలి. ఎందుకంటే నీ సమస్యలు వచ్చినప్పుడు దేవునిలో నువ్వు వెతకడం ప్రారంభించాలి. నీ బాధలు వచ్చినప్పుడు దేవుళ్ళు వెతకడం ప్రారంభించాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీ దేవుని విడిచిపెట్టావో ఇంకా నీ శ్రమలు ఎక్కువైతే తప్ప శ్రమలు తగ్గవు. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యము ఊహించిన కార్యం అనమాట అండి. అది దేవుడు చెప్తున్నాడు చూసారా, నీ వాక్యము నన్ను బ్రతికించను స్పష్టంగా చెప్తున్నాడు అండి దేవుడు. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధల్లో నాకు నెమ్మది ఇచ్చాను అన్న పాట ఉంది కదండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మది ఇచ్చెను, కృపాశక్తి దయశక్తి సంపూర్ణుడా, వాక్యమే ఉన్న యేసు వందనమయ్యా. చూసారని ఎంత చక్కని మాట. దేవునికి ఏమేమి కలిగాక. నీ వాక్యమే నన్ను బ్రతికించునని స్పష్టంగా చెప్తున్నాడు తండ్రిని దేవుడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగి ఉన్నది. ఎందుకంటే నీ సమస్యలు వచ్చినప్పుడు పొరపాటును కూడా నువ్వు దేవుని విడిచిపెట్టొద్దు. ఒక్కొక్కసారి నీకు శ్రమలు వస్తాయి, ఒక్కొక్కసారి నీకు బాధలు వస్తాయి, ఒక్కొక్కసారి నీకు నిందలు వస్తాయి, ఒక్కొక్కసారి అనేక మంది విధములుగా నీ కుటుంబంలోనే నీ చుట్టూ వీధించేలా చేస్తారండి. నీ తల్లిదండ్రుల చుట్టూ, నీ బంధువుల చుట్టూ, నీ పిల్లల చుట్టూ నీకు కట్టుకున్నప్పుడు నీతోటి తోడుగా ఉన్న నీ భార్య చుట్టూ కూడా నిందలు వేసి అవమానాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే నీకు బాధలు వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు నిందలు వచ్చినప్పుడు నన్ను వెంబడించు, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సమస్యలు అన్నింటినీ నేను తీసివేస్తాను. నీ సమస్యలన్నింటినీ తుడిచివేసి నువ్వు చుట్టూ కంచి వేసి ఇంకా నేను బహుగా హెచ్చించబడేలా నేను చేతను దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడని మన తండ్రి అనే దేవుడు. మనం ఈ వాక్యం బట్టి, ఈ వాగ్దానం బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక మన కుటుంబంలో గొప్ప దీవెనకరంగా మారుతాయని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధల్లో నాకు నెమ్మది ఇచ్చును. చూసారండి, నీ సమస్యలు వచ్చినప్పుడు నీ దేవుని విడిచిపెడితే కనుక ఇంకా నీ సమస్యలు ఎక్కువైతే తప్ప తగ్గవని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. అందుకే మరొక మాటని వివరిస్తాను చూడండి. యోబు గారి జీవితంలో మనం చూసుకుందాం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 25వ వచనం. బాధల్లోనే నేను వారిని నిమిత్తము నేను ఏడవలేదు, దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే యోబు జీవితంలో మనం చూసుకోవాల్సి వస్తే అనేక మంది బాధలు యోబు జీవితంలో జరిగినాయి, అనేక మంది శ్రమలు జరిగినాయి, అనేక మంది నిద్రలు వచ్చినాయి, అనేక మంది అవమానాలు కూడా వచ్చినాయి. ఆఖరికి వాళ్ళ భార్య కూడా ఆమె యోబు గారిని హింసించేలా చేసింది. ఆయన దేవుడు యోబు గారు ప్రార్థన ఇవ్వలేదు, భక్తి ఇవ్వలేదు. ఎందుకంటే అపవాదుడు ఆ స్థితిలోనే పడగొడతాడని మనల్ని. మనం ఆ స్థితిలో పడగొట్టినప్పుడు పొరపాటున మనం ఆ స్థితిలో చేయి జారమంటే మన శాతానికి లోబడిపోయినట్టే లెక్క. మన దేవునికి మనం దగ్గర అవ్వాలంటే పొరపాటున శాతానికి మనం లోబడే పరిస్థితుల్లో రాకూడదు. ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినాయని, మనం బాధలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని మనం వంగిపోకున్నట్లు దేవుని పట్టుదలతో, దేవుని ప్రార్థనలో ఇంకా బలంగా మనం వాడబడతాం ప్రయత్నించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. చూసారా, యోబు జీవితంలో జరిగినట్టుగా మన కుటుంబంలో కూడా జరుగుతున్న స్పష్టంగా చెప్తున్నాడండి. యోబు జీవితంలోనూ ప్రార్థనలో ఎట్టి పరిస్థితులు కూడా ఓడిపోలేదు. కడదాకా కూడా పోరాడాడండి. కడదాకా కూడా పిల్లలు చనిపోయినా కానీ, మొత్తం సమస్తం అంతా కూలిపోయినా కానీ,
ఆయన ఇన్నంతలా ఆశీర్వదించాడండి, రెండంతల ఆశీర్వాదం దీవెనకరంగా మార్చాడండి తండ్రిని దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇలాంటి వాగ్దానం మీరు మీరు కూడా పట్టుకుని దేవుని చేతిలో వెతకండి. దేవుని పట్ల గొప్ప కార్యం మీరు పొందుకోండి. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సాయంకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ సమస్యలు వచ్చినా, నీ బాధలు వచ్చినా, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క నింద నా మీద మోపము. ప్రతి ఒక్క సమస్య నుంచి నన్ను తొలగిస్తానని స్పష్టంగా చెప్తున్నాడండి. కానీ మనం ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేసి మనం వ్యసనపడి ఆ, ఆ, వేషధారులాగా తిరిగి మనం జీవిస్తున్నామో, దేవుడు మనల్ని ఏమండి చూస్తాడు మనం ఒక్క దెబ్బే కొడతాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఇక మీదటని పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో క్రమశిక్షణగా వెతకడం ప్రారంభించండి. దేవుని కార్యములు మీరు పొందుకోండి. దేవుని దేవుళ్ళు మీరు పొందుకోండి. దేవుని కృప నిత్యం నిరంతరం ఉండేలాగా దేవుని సన్నిధిలో కుటుంబ పాదనకరంగా చేర్చుకునే కృపను కూడా మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆచరించి కాచి కాపాడును గాక. ఈ దేవుడి చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబము నిత్యం నిరంతరం కాచి కాపాడును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన కొరకే సిద్ధపరిచిన వాగ్దానం. కీర్తనకారుడు రాయబడిన గొప్ప అద్భుతమైన మాట 119 కీర్తన 50 వచనం. చూసారని ఎంత అద్భుతంగా రాయబడి ఉన్నదనో ఈ మాట. నా వాక్యం పట్టుకుని మీరు వెంబడించండి, నా చచ్చాన్ని పట్టుకుని మీరు వెంబడించండి, నేను చేస్తున్న కార్యములు చూసి మీరు ఇంకా నా సన్నిధిలో ఇంకా ఎదగడం ప్రారంభించాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. నిజమే, మనము ఆయన ప్రార్థనలో ఏకీపిద్దాం, ఆయన సన్నిధిలో ఏకీపిద్దాం. ఏ శ్రమలు వచ్చినా, ఏ నిందలు వచ్చినా, మన చుట్టూ అనేక మంది తప్పుడు సలహాలతో, తప్పుడు నిందలు వచ్చినా కానీ, తప్పుడు ఇబ్బందులు వచ్చినా కానీ మనం వాటికి లోబడుకున్నట్లు, మన చుట్టూ అనేక మంది దోతలు మన ఎమ్మడే వచ్చి మన తొలగించినా కానీ వాటికి మనకు లోబడుకున్నట్లు దేవుని సన్నిధిలో క్రమశిక్షణగా సాగిపోదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం, వందనాలయ్యా, వందనాలు తండ్రి. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నీ ప్రేమగల మాటలు జ్ఞానించుటకు కృపగల ఆత్మ శక్తిని మాకు దయచేసిన స్తోత్రమయ్యా. అవును తండ్రి నాయన, శ్రమల్లో వచ్చిన, బాధల్లో వచ్చిన, నిందలు వచ్చిన తండ్రి తొలగిపోకున్నట్లు, కృషించకపోనట్లు తండ్రి ప్రభ నీ కృపల హస్తం మాలు ఉంచే కృపణ దయచేతండి. ఇదిగో ప్రభు నాయన తండ్రి, యోబు జీవితంలో జరిగినట్టుగా మా జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించయ్యా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఈ కోటి ప్రాంతంలో, ఖైరని ప్రాంతంలోనైనా తండ్రి, ఈ గొప్ప అవకాశం వాగ్దానం ద్వారా మాకు నాయన తండ్రి నేర్పించే గొప్ప శక్తిని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా తండ్రి. ప్రజల చుట్టూ నాయన తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళ కుటుంబాల పట్ల దీవెనకరంగా మరి కృపణ దయచేతండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేతండి. కుటుంబంలో నెమ్మది మనశాంతి దయచేతండి. ఐసీయూలో, హాస్పిటల్లో, సీరియస్ కండిషన్లో ఏ రోగంతో, ఏ వ్యాధితో, గుండెపోటుతో, కీడు నొప్పులతో, మొక్కల నొప్పులతో ఉన్న ప్రతి ఒక్క రోగం నుంచి స్వచ్ఛత కలిగించే కృపణ దయచేతండి. ఈ క్షణమైంది ఎవరైతే ప్రయాణం మీద బయలుదేరి వెళ్తున్నారో ప్రతి వాహనాల చుట్టూ కంచి వచ్చి నీ కాపుదల నిరంతరం కాచి కాపాడే గొప్ప కృపణ దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటే మా ప్రియ పరలోకపు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమె 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 ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రేమతో వెరీ వెరీ గుడ్ నైట్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.